ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి అంటే మంజూరుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. కొత్త పెన్షన్‌లకు సంబంధించి మొత్తంగా 4 దరఖాస్తులైతే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. జూన్ 10 నుంచి కొత్త దరఖాస్తులైతే తీసుకోబోతున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్‌లోని. కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు కావాల్సిన డాక్యుమెంట్లయితే మనకి ఇవ్వడం జరిగింది. మొత్తంగా 5 డాక్యుమెంట్లయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఆధార్ కార్డ్ ఉండాలి మీకు. తర్వాత ఆ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ అయితే లింక్ అయితే ఉండాలి ఖచ్చితంగాను. అలా అవ్వలేని వాళ్ళందరూ కూడా ఆధార్ సెంటర్‌కి అయితే వెళ్లి చేయించుకోవాలి. ఇక నెక్స్ట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలన్నమాట మూడోది. ఇక నాలుగోది చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ ఇన్‌కమ్ సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఇన్‌కమ్ టాక్స్ కాదు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మనకి గ్రామవార్డు సచివాలయాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. స్వర్ణ గ్రామ సచివాలయాల్లోని. ఇక నెక్స్ట్ ఏమో కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. సో, ఇవన్నీ కూడా ఉండాలి. ఈ 5 పత్రాలు మీ దగ్గర అయితే ఉండాలనమాట. ఇక వితంతు పెన్షన్‌కి సంబంధించి, ఒంటరి మహిళా పెన్షన్‌కి సంబంధించి, వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి, దివ్యాంగ పెన్షన్‌లకు సంబంధించి మొత్తం 4 రకాల పెన్షన్‌లు అయితే వస్తున్నారు. ఇందులో వితంతు పెన్షన్‌కి సంబంధించి మనం చెప్పుకున్న పై 5 దరఖాస్తులతో పాటు భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. ఒంటరి మహిళకి సంబంధించి పెన్షన్‌కి సంబంధించి దరఖాస్తు చూసుకుంటే పైన తెలిపిన 5 పత్రాలతో పాటు గవర్నమెంటు లేదా కోర్టు ద్వారా విడాకుల సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక వృద్ధాప్య పెన్షన్‌కి సంబంధించి పైన తెలిపిన 5 పత్రాలతో పాటు ఆధారు, క్యాస్టరీ, అదేవిధంగా వయసు 5 సంవత్సరాలు పైబడిన వారికి సంబంధించి దానికి సంబంధించి అర్హులని చెప్పేసి ప్రూఫ్ అనమాట. ఆధార్ సరిపోతుంది. ఇక వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి పైన తెలిపిన 5 డాక్యుమెంట్లతో పాటు సదరణ సదరణ అంటే మనకి స స ఇక్కడ సర్టిఫికేట్ అయితే ఉంటది. వికలాంగ సర్టిఫికేటు. దానికి సంబంధించి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. దాన్ని సదరం అంటారన్నమాట. సదరం సర్టిఫికేటు. ఇవైతే ఉండాలి. సో, జూన్ 10 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మనకి అప్లికేషన్స్ తీసుకోవడానికి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్